గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో 6th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్లో 10th లెసన్ బాలనాగమ్మ పాఠంలోని సృజనాత్మకత ప్రశంస గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ బిట్స్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, వీడియో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. చూడాలనుకున్న వారు అవి కూడా చూడొచ్చు. ఇప్పుడు సృజనాత్మకత ప్రశంస గురించి తెలుసుకుందాం. సాయంత్రం గండబేరుండ పక్షులు రాంగనే అనే పేరా నుంచి చివరి వరకు పాఠం చదవండి. దీని ఆధారంగా గండబేరుండ పక్షి, బాలవద్దిరాజు, మాయల ఫకీరుల మధ్య జరిగిన సంభాషణలను ఊహించి రాయండి. అంటే సాయంత్రం గండబేరుండ పక్షులు రాగానే అనే పేరా ఉంది కదా టెక్స్ట్ బుక్లో, అక్కడి నుంచి చివరి వరకు ఆ పాఠాన్ని చదవండి. దీన్ని బట్టి గండబేరుండ పక్షి, బాలవద్దిరాజు, మాయల ఫకీరుల మధ్య సంభాషణలు రాయండి. అంటే కాన్వర్జేషన్ రాయాలన్నమాట. ఇలా గండబేరుండ పక్షి, బాలవద్దిరాజు ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని వాటి గురించి రాయాలి. గండబేరుండ పక్షి ఏమంటుంది? బాలవద్దిరాజా, నువ్వు ఎవరు, నీ కథ ఏమిటి చెప్పు అని గండబేరుండ పక్షి అంటుంది. బాలవద్దిరాజా, నువ్వెవరు, నీ కథ ఏంటో చెప్పు అని అంది. బాలవద్దిరాజు ఏమంటున్నాడు? నేను బాలనాగమ్మ కొడుకును. మా అమ్మను మాయల ఫకీరు తీసుకొని వెళ్ళి బంధించాడు. అతని ప్రాణాలు ఒక చిలుకలో ఉన్నాయట. నేను ఆ చిలుకను తీసుకురావడానికి జీవిగడ్డ వెళ్తున్నాను. అంటే చూడండి, నేను బాలనాగమ్మ కొడుకును, మా అమ్మను మాయల ఫకీర్ తీసుకెళ్ళిపోయి బంధించాడు. అతని ప్రాణాలు ఎక్కడున్నాయట? చిలుకలో ఉన్నాయి. నేను ఆ చిలుకను తీసుకురావడానికి జీవిగడ్డ వెళ్తున్నాను అని బాలవద్దిరాజు చెప్తున్నాడు. గండబేరుండ పక్షి ఏమంటుంది? ఓహో అలాగా, నీకేం భయం లేదు. జీవిగడ్డ నాకు తెలుసు. నీవు నా రెక్కల మీద కూర్చో, నిన్ను తీసుకుపోయి మళ్ళీ తీసుకొని వస్తానని గండబేరుండ పక్షి అంటుంది. ఏమంటుంది? ఓహో అలాగా, నీకేం భయం లేదు. జీవిగడ్డ నాకు తెలుసు. నీవు నా రెక్కల మీద కూర్చో, నేను తీసుకొని వెళ్ళి తీసుకొస్తాను అని గండబేరుండ పక్షి అంది. తర్వాత బాలవద్దిరాజు ఏమంటున్నాడు? అట్లాగే జీవిగడ్డ చేరి చిలుకను పట్టుకున్నాడు. సరాసరి మాయల ఫకీరు కోటకు వెళ్ళాడు. బాలవద్దిరాజు జీవిగడ్డ చేరుకొని ఆ చిలుకను పట్టుకొని సరాసరి మాయల ఫకీరు కోటకు వెళ్ళాడు. మాయల ఫకీరు ఏమంటున్నాడు? అబ్బా చలి జ్వరం, ఎవరో వచ్చినట్లున్నారే, ఎవరా వచ్చింది అని అంటున్నాడు మాయల ఫకీరు. బాలవద్దిరాజు ఏమంటున్నాడు? నేను బాలవద్దిరాజును అని చెప్పాడు. మాయల ఫకీరు ఏమంటున్నాడు? నా చిలుక నీ దగ్గరికి ఎట్లా వచ్చింది? నాకు ఇవ్వు, లేకపోతే చంపుతా అని చెయ్యెత్తాడు. మాయల ఫకీర్ ఆ చిలుక నీ దగ్గరికి ఎలా వచ్చింది? నాకు ఇవ్వు, లేకపోతే చంపేస్తాను అని చెయ్యెత్తాడట. బాలవద్దిరాజు ఏమంటున్నాడు? ఇదిగో చిలుక రెక్క విరిచేస్తున్నా చూడు అని బాలవద్దిరాజు అన్నాడు. మాయల ఫకీర్ ఏమంటున్నాడు? కాలుతో తంతాను అన్నాడు. బాలవద్దిరాజు ఏమంటున్నాడు? ఇదిగో చిలుక కాలు విరిచేస్తున్నా చూడు అని బాలవద్దిరాజు అన్నాడు. మాయల ఫకీర్ ఏమంటున్నాడు? నాయనా, నా ప్రాణం తీకు, నీవు చెప్పినట్లు చేస్తా, నా ప్రాణాన్ని తీకు, నువ్వేం చెప్తే నేను అది చేస్తానని మాయల ఫకీర్ అంటున్నాడు. బాలవద్దిరాజు ఏమంటున్నాడు? అయితే మా తల్లిని విడిచిపెట్టు, తండ్రిని, బంధువులను, సైన్యాన్ని బతికించు అని బాలవద్దిరాజు అంటున్నాడు. అప్పుడు మాయల ఫకీర్ మళ్ళీ ఏమంటున్నాడు? అట్లాగే అన్నీ నువ్వు చెప్పినట్లే అన్నీ చేశాను, ఆ చిలుకను చంపకు అంటున్నాడు. బాలవద్దిరాజు, నీ వంటి దుర్మార్గుడు బతుకుంటే ఈ లోకానికి చాలా నష్టం. ఇదిగో చిలుక మెడ విరిచేస్తున్నా చూడు, నువ్వు ఇలాంటి వాడు బతుకుంటే ఈ సొసైటీకి చాలా నష్టం, కాబట్టి చిలుక మెడను విరిచేస్తున్నాను, దానిలో ప్రాణం ఉంది కాబట్టి విరిచేస్తే వీటి కూడా చచ్చిపోతాడు కదా అన్నాడు వాడు. మాయల ఫకీర్ ఏమంటున్నాడు? వామ్మో, వాయు, అబ్బో, గిలగిల కొట్టుకుంటూ ప్రాణం విడిచాడు. ఎప్పుడైతే చిలుక మెడను బాలవద్దిరాజు విరిచేశాడో అప్పుడు మాయల ఫకీరు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయాడు అన్నమాట. ఈ రకంగా ఈ కాన్వర్జేషన్ని రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.